నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రాజకీయాలు మన ఛానల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు, తెలంగాణ రాజకీయాల ప్రస్థానం, కాంగ్రెస్ బొటాబొటిన తెలంగాణలో పవర్లో వస్తే దాని పరిస్థితి, ఎస్పెషలీ బీఆర్ఎస్ పరిస్థితి మన ఛానల్లో. కాంగ్రెస్ గెలిచిన బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో మన ఛానల్లో చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. మీరందరూ బీఆర్ఎస్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో, మన ఛానల్ ఏం చెప్పిందో అది గమనించి ఉంటారు. ఇక పొలిటికల్గా నాకున్న జ్ఞానం మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు కవిత తన తండ్రి కేసీఆర్ బతికుండగానే కాంగ్రెస్ అనే అనాథాశ్రమంలో చేరిపోయే పరిస్థితులు దాపరించాయి. ఒక ఇల్లు ఉండి తల్లి తండ్రి ఉన్న ఒక ఆడ లీడర్కి తలదాచుకోవడానికి వేరే పార్టీలో చేరే అవసరం వచ్చింది అంటే అది తాను చేసుకున్న తప్పిదమే అన్నారు. తన తండ్రి తన కొడుకుకు ప్రాధాన్యం ఇచ్చిన కూతురికి ఏమాత్రం తక్కువ చేయలేదు. అయినా ఆమెలో ఉండే అసంతృప్తి, తొందరపాటుతనం, పెంకిరితనం, మరి ఆశ ఆమెను ఈ పరిస్థితిలోకి నెట్టింది. ఆర్థికంగా పరిపుష్టంగా కావడానికి కవిత ఎంచుకున్న మార్గం ఆమె పొలిటికల్ కెరియర్కే ఒక శాపంగా మారింది. అయితే ఇప్పుడు మల్లన్న చెప్తున్నట్టు కవిత కాంగ్రెస్లో చేరబోతుంది. అయితే ప్రాక్టికలీ దీని పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తాను. దాదాపు అలాగే అవుతుంది. కల్వకుంట్ల కవితపై బీజేపీ వేసిన కేసు వల్ల కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ఇరుక్కుంది. ప్రాబ్లం ఏమైందంటే కల్వకుంట్ల కవిత జుట్టు పట్టుకుంటే కేసీఆర్ జుట్టు పట్టుకున్నట్టు కాదు. ఇదొక విడ్డూరం. కల్వకుంట్ల కవిత కేసీఆర్ మనసులో స్థానం ఎంతుంది అని ఈ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ వర్గాలు గమనించాయి. అంటే పొలిటికల్ అప్మ్యాన్షిప్ కోసం తన బిడ్డను వదులుకోవడానికి కేసీఆర్ జంకడు అని తెలుసుకున్న బీజేపీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ని ఎమోషనల్గా దెబ్బకొడదాము అనే విషయాన్ని పక్కన పెట్టింది. కల్వకుంట్ల కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి చూసి బీజేపీ ఆశ్చర్యపోయి తన వ్యూహం మార్చుకుంది.
లిక్కర్ స్కాండల్లో కవితతో పాటు చాలామంది బీజేపీ వాళ్ళ గుట్టు కూడా బయటపడుతుంది అనే ఒక భయం బీజేపీలో నెలకొన్నది. అది కాకుండా కిషన్ రెడ్డికి బీఆర్ఎస్తో చాలా డీప్ కనెక్షన్స్ ఉన్న కారణంగా అటు బీఆర్ఎస్ని డైరెక్ట్గా దెబ్బతీయలేక ఈ కవిత జుట్టు చేతికి చిక్కిన అది కేసీఆర్కి ఏమాత్రం ఎఫెక్ట్ చేయదని తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ కేసును కొద్దిగా పక్కన పెట్టి రాజకీయాల వైపు దృష్టి మరల్చింది. ఈ ఢిల్లీ ఘటన కల్వకుంట్ల కవితను పొలిటికలీ బీఆర్ఎస్లో స్థానం లేకుండా చేసింది. తాను పక్తు బీఆర్ఎస్ అధినేత ఒక్క బిడ్డ అయిన బీఆర్ఎస్కి అంకితమైన బీఆర్ఎస్ కవితను వదిలించుకునే ప్రయత్నంలో ఆ టైంలో నిమగ్నమై ఉన్నది. అది కవితకు తెలిసిపోయింది. అంటే ఈ ఘటన వల్ల బీఆర్ఎస్లో నాకు స్థానం లేదు అని తెలుసుకున్న కవిత అంటే దండ్ భేద్ అంటారు కదా, అట్లా అన్ని రకమైన ఆయుధాలు ఉపయోగించింది. తండ్రినే భయపెట్టడానికి చూసింది, అన్ననే బెదిరించింది, పార్టీని కుదిపేస్తానని చెప్పింది. కానీ ఒకటి కవిత గమనించింది, సొంత తండ్రి కేసీఆర్కి కోపం వస్తే ఆయన బీజేపీని చెప్పి మరీ ఆ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయించవచ్చు అనే దారుణ సత్యాన్ని కవిత గ్రహించింది. కవిత డైరెక్ట్లీ బీజేపీ లీడర్షిప్తో మాట్లాడలేదు. కవితకు బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సందర్భం. కవిత ఇచ్చిన ముడుపులు ఒక నియర్లీ 600 కోట్ల దాకా కవితను విడిపించే దాంట్లోనే ఖర్చు అయిపోయినాయి. సుమారు 600 కోట్లు దాదాపు. అవి సమర్పించుకున్నందుకే కవిత ఇవాళ బయట ఉంది. అయితే కవిత బయటకు వచ్చినాక కాముగా ఎందుకుంటలేదు? ఇది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సమయం. అంటే అంత క్రైసిస్లో ఉండి జైలు పాలైన కవిత పొలిటికల్గా యాక్టివ్గా ఎందుకు దూసుకుపోతుంది? వెయిట్ చేయవచ్చు కదా. అంటే రాజకీయాల్లో వెయిటింగ్ అంటే భవిష్యత్తును బొందబెట్టుకోవటమే అని తెలుసుకున్న కవిత తన సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ ఇక నాది కాదు అని తెలుసుకున్న కవిత పొలిటికల్ గాడ్ ఫాదర్స్ని వెతకడంలో నిమగ్నమైపోయింది. ఒక సత్యాన్ని తెలుసుకుంది కవిత. బీజేపీ కవితని ఇరికిచ్చింది కనుక బీజేపీ ఆ మసిబూసిన మారేడుకాయని తమ పార్టీలో పెట్టుకోరు అని గమనించిన కవిత ఆ మసి ముఖంతో ఏ పార్టీలైనా చేరొచ్చేమో అనే ఒక ఆశతోని కాంగ్రెస్ వైపు చూస్తుంది. అయితే కల్వకుంట్ల కవితను ఈ స్టేజ్లో ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు, కానీ నష్టం ఎక్కువ ఉంది. అది కవితకు కూడా తెలుసు. మరి బీఆర్ఎస్లో స్థానం లేదు, బీజేపీ తీసుకోదు. మరి కాంగ్రెస్ అనేది ఒకటే ఆల్టర్నేటివ్. అయితే నేను కాంగ్రెస్కి ఎలా ఉపయోగపడగలను అనే ఒక
ఒక ఐడియాతోని కవిత వేరియస్ మెథడ్స్లో కాంగ్రెస్ని ఇంప్రెస్ చేసే దాంట్లో నిమగ్నమై ఉంది. అంటే ఇవాళ రేపు ఏదైనా ఒక పార్టీలో ఉంటే కానీ వాళ్లకు రాజకీయంగా సంరక్షణ దొరకదు. కాబట్టి ఇది గమనించిన కవిత తెలివిగా కాంగ్రెస్ వైపు తన సమర్పణాభావం బాగా డెవలప్ చేసుకుంది. అంటే బీజేపీని బుజ్జగించలేదు, వాళ్ళని భయపెట్టలేదు, బీఆర్ఎస్లో స్థానం లేదు, మరి మిగిలింది కాంగ్రెస్ పార్టీ లేదా తన సొంత పార్టీ పెట్టుకోవాలి. తన సొంత పార్టీ పెట్టుకోవాలంటే డబ్బుల లేమి సమస్య ఒకటైతే, తన వైపు అంటే తన వెనుక తిరిగే క్యాడర్ని మెయింటైన్ చేసే సత్తా కవితకు లేదు. మరి కవిత ఎలాగా ఒక పొలిటికల్ పార్టీలో చేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఆమె తీవ్రమైన ప్రయత్నం చేస్తూనే ఉంది. అసలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఏ పార్టీ నన్ను హక్కున చేర్చుకోదు అని తెలుసుకున్న కవిత ఏదో రకంగా తన సమర్పణా భావంతో ఒక పొలిటికల్ పార్టీకి ఎలాగైనా పనికి రాగలనా అని ప్రశ్నించుకున్న కవిత ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బీసీ నినాదాన్ని తీసుకొని కాంగ్రెస్నే చిక్కుల్లో పడేసే పని చేస్తున్నాడు అని తెలుసుకున్న కవిత ఈ బీసీ నినాదాన్ని తానెత్తుకొని దాన్ని పలచబర్చి కాంగ్రెస్ని మెప్పించి మల్లన్నను కాంగ్రెస్తో దూరం చేసి ఆ నినాదాన్ని తన నెత్తిన ఎత్తుకొని అంటే బీసీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, బీసీలలో ఒక నిరాశ జనరేట్ చేయాలి, ఒక అసంతృప్తితో పాటు భయాన్ని కూడా కలిగించాలి. అంటే అది కవిత వల్లనే సాధ్యం. ఇప్పుడు బీసీలలో ఏదైనా తేడా వచ్చింది, ఏదైనా బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే కవిత అకౌంట్లో వేసేస్తుంది కాంగ్రెస్, అది తన అకౌంట్లో వేసుకోదు. కవిత అనే వ్యక్తి బీసీలను మోసం చేసే దాంట్లో ఫెయిల్ అయింది అంటే అది కవిత అకౌంట్లో పడాలి. ఇప్పుడు మల్లన్న ఎదురు తిరిగిండు, బీసీ కాంగ్రెస్ కాదు బీసీలే ముఖ్యం అన్నాడు. అప్పుడే కాంగ్రెస్ కంగుదిని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అంటే ఎవరో ఒక బలీక బకరా కావాలి. అంటే ఎవరో ఆ నినాదాన్ని ఎత్తుకొని దాన్ని పలసపరిచి దానివల్ల వచ్చే డిస్క్రెడిట్ని అంటే ఆ అవమానాన్ని దాన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని తాని బలిపశువైపోయే ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ కూడా ఎతుకుతున్నది. తన సొంత క్యాడర్ని బలి చేయడం కాంగ్రెస్కి ఇష్టం లేదు, కాంగ్రెస్ వాళ్ళు దీనికి సిద్ధంగా కూడా లేరు. కనుక బలి కావాల్సిన వ్యక్తి కోసం వెతుకుతున్న కాంగ్రెస్కి కవిత లాంటి వ్యక్తి అంటే బాగా పాపులారిటీ ఉండి అది కవితను కాంగ్రెస్తో దగ్గర అంటే హక్కున చేర్చుకుంటే కేసీఆర్ కూడా అంటే పల్సబడతాడు అనే ఒక మంచి అంటే టెక్నిక్ యూజ్ చేసి కాంగ్రెస్ కవితను హక్కున చేర్చుకుంది. ఇప్పుడు కవిత వల్ల పెద్ద కాంగ్రెస్కి వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం వస్తుంటే అది కవిత వైపు నెట్టేయచ్చు. ఇదొక అడ్వాంటేజ్ కవిత దగ్గర ఉంది. అయితే ప్రస్తుత తరుణంలో కవిత పరిస్థితి ఎట్టుందంటే బీజేపీ అటాక్ చేయొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పార్టీలో ఒక కాంగ్రెస్ సభ్యురాలుగా ఉండాలి. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే కొద్దిగా ప్రొటెక్షన్ దొరుకుతుంది. అది మనం అక్కడ పోతే ఇప్పుడు ఈ కవిత కాంగ్రెస్లో చేరుతుంది. ఇప్పుడు కవిత కాంగ్రెస్లో ఉండాలన్నా కేసీఆర్ సహాయంతోనే ఉండగలదు. ఇదంతా విచిత్రం చూడండి. ఇప్పుడు కవిత కాంగ్రెస్లో చేరిన ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ధనబలం వల్లనే కవిత కాంగ్రెస్లో ఉండగలదు. అంటే కేసీఆర్ ధనబలంతోనే ఆమె ఏదైనా చిన్న పెద్ద పోస్టో ఏదో ఒక
ఎక్కడనో పోటీ చేయగలదు. సొంత బలంతో ఆమె పోటీ చెయ్యలేదు. అంతవరకే కేసీఆర్ సపోర్టు కవితకు ఉంటుంది. అంటే కవిత బతికి బట్టగట్టే వరకే కేసీఆర్ సాయం చేయగలరు. కానీ కేటీఆర్కి ఆల్టర్నేటివ్ కవితగా ఎదుగుతుంది అంటే కేసీఆర్ భరించలేడు. ఇది స్పష్టం. ఇక్కడ కవిత చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు కవిత భవిష్యత్తులో మండలం లాంటి వాళ్ళని లేదా వేరే కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పరిచి కాంగ్రెస్లో చీలిక తెచ్చి అంటే తన బలాన్ని ఏదన్నా మెరుగుపరచుకోగలదా అంటే అది కవితకు పాసిబుల్ కాదు. కాంగ్రెస్కి ఒక కర్చీఫ్ లాగా మారబోతున్న కవిత. ఇంతవరకే మనం ఇప్పుడు ప్రస్తుతానికి కట్ చేద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ని ఆల్రెడీ కాంగ్రెస్ ఆర్థిక పరంగా యూజ్ చేసుకుంది. ఎన్నో రియల్ ఎస్టేట్ ల్యాండ్స్, ఎన్నో డీల్స్ తన వైపు తిప్పుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ని ఒక డమ్మీ క్యాండిడేట్గా మార్చింది. అయితే ఈ డమ్మీ కేటీఆర్ బీజేపీకి ఇంకా యూస్ఫుల్ క్యాండిడేట్. ఎందుకంటే కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ. ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయత్ ఎలక్షన్లో కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ప్లస్ బీజేపీ అయితే కొన్ని సీట్లు దక్కే బీజేపీకి అవకాశం ఉంది. అసలు కేసీఆర్ కేటీఆర్ మైనస్ బీజేపీ అయితే మళ్ళీ స్ట్రగుల్ చేయాలి. మళ్ళీ రాజాసింగ్ లాంటి వ్యక్తులు బీజేపీని వీడే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక సేఫ్టీగా ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ క్యాడర్ కావాలి, కానీ కేసీఆర్ కేటీఆర్ అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ అనే ప్యాకేజీలో కేటీఆర్ కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కావాలంటే ఈ కేటీఆర్ని కేసీఆర్ని బీజేపీ మోయవలసిందే. ఇప్పుడు కవితను వదిలించుకున్నట్టు, కవితను భయపెట్టినట్టు కేసీఆర్ కేటీఆర్ని భయపెట్టి లాభం లేదు. ఇప్పుడు కేసీఆర్ బీజేపీ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఫైనాన్స్ బాధ్యతలు కేసీఆర్వే అని నేను 2 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నా. అది జరుగుతూనే వస్తుంది. బీజేపీ ఎక్కడ పోటీ చేసినా దేశంలో కేసీఆర్ ఫైనాన్స్తోనే అది ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయగలుగుతుంది. అంటే అంత డీప్ కనెక్షన్ ఉంది. అంటే కేసీఆర్ బీజేపీని ఏం చేయలేదు, కానీ బీజేపీ కేసీఆర్ని ఏమైనా చేయగలదు. ఎవరి సహాయంతో అంటే కాంగ్రెస్ సహాయంతో బీజేపీ కేసీఆర్ని తీవ్రమైన నష్టం పరచగలదు. అంటే ఇక్కడ నేషనల్ లెవెల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయి బీఆర్ఎస్ని అంటే మటుమాయం చేసే పనులు పడ్డాయి. అంటే 2 నేషనల్ పార్టీలు కలిసి ఒక రీజనల్ పార్టీని దెబ్బతీసే కుట్ర ఢిల్లీలో జరిగింది. దాని పర్యవసానమే కవిత యొక్క కేసు, కేటీఆర్ వచ్చిన అవినీతి కేసుల్లో ఇప్పుడు కాంగ్రెస్ చర్య తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ అండ వల్ల కేటీఆర్కి బయట ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు జైల్లో ఉండే పరిస్థితి. ఇప్పుడు మన మల్లన్న సాగర్ ఇష్యూ కానివ్వండి, కాళేశ్వరం ఇష్యూ కానివ్వండి, ఏ ఇష్యూలైనా సెంట్రల్ గవర్నమెంట్ ఈజీగా కేసీఆర్ని కేటీఆర్ని ఇరుకున పడే ఛాన్స్ ఉంది. అందుకోసం ఫస్ట్ కాంగ్రెస్ని బీఆర్ఎస్ బుజ్జగించింది. అంటే ఏమేమి ఇచ్చాడో ఆస్తులు మొత్తం కాంగ్రెస్కి సమర్పించుకొని ఇప్పుడు రెప్యుటేషను క్యాడర్ని పట్టుకొని కొద్ది క్యాష్ పెట్టుకొని కేసీఆర్ కేటీఆర్ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళది ఏమంటే రాజకీయంగా వాళ్ళు శూన్యం. ఇప్పుడు శూన్యంలో ఉండి కూడా వాళ్ళు జైల్లో పోకుండా బయట ఉండాలి అంటే కవితలాగా అంటే వాళ్ళు కాంగ్రెస్లో చేరితే అది మైనస్ అవుతుంది. బీజేపీలో చేరడానికి వాళ్ళ మీద అవినీతి మరకలు పోవడానికే ఒక 10 ఏళ్ళు పడుతుంది. డైరెక్ట్ బీజేపీలో చేరలేరు. కానీ బీజేపీకి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మాత్రం బీఆర్ఎస్ మారగలదు అనే ఆ శక్తి ఉంది అని కేసీఆర్ కేటీఆర్కి తెలుసు. కనుక ఆస్తులు కాంగ్రెస్కి ఇచ్చి డబ్బు పరంగా, ఎలక్షన్ పరంగా, క్యాడర్ పరంగా బీజేపీతో బీఆర్ఎస్ క్యాడర్ మూవ్ అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ క్యాడర్ని డైరెక్ట్గా కొనలేదు. డైరెక్ట్గా కొంటే బీజేపీ క్యాడర్ ఊరుకోదు. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడర్ని కొనవలసిన అవసరం ఏముంది, మేమున్నాం కదా అని బీజేపీ క్యాడర్ అంటది. కానీ బీజేపీకి తెలుసు తన క్యాడర్ వల్ల తెలంగాణలో
ఇంకా సీట్లు ఎక్కువ పెంచుకోలేమని బీజేపీకి తెలుసు. అందుకోసం బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ క్యాడర్ని కేసీఆర్ కేటీఆర్ ద్వారా కొనిపించి ఈ వచ్చే ఎలక్షన్లలో డబ్బు పరంగా క్యాడర్ పరంగా బీఆర్ఎస్ని టోటల్గా నాకేసే ప్లాన్ బీజేపీ వేసింది కనుక మనం కళ్ళారా చూడగలం. ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చి ఇన్ని భీకరమైన దాడులు జరుగుతున్న బండబూతులు కిషన్ రెడ్డిని తిడుతున్నా కిషన్ రెడ్డి దీన్ని తిట్టిపించుకుంటున్నాడు కానీ కిమ్ అంటలేడు. అంటే ఇవాళన్న కవిత ఎట్లా దాడి చేయించిందో అట్లా కిషన్ రెడ్డి కూడా బీజేపీ క్యాడర్ని పెట్టి దాడి చేయించేది ఉండే, కానీ చేయించలేదు. ఎందుకంటే లోపాయకారి ఒప్పందం ఉంది బీజేపీ హైకమాండ్కు బీఆర్ఎస్ హైకమాండ్కు లోపాయకారి ఒప్పందం ఉంది కనుక అన్నీ మూసుకొని కిషన్ రెడ్డి తన బార్స్ బిజినెస్ బీఆర్ఎస్తో లింక్ ఉంది కనుక ఆయన సిగ్గు లేకుండా నడిపిస్తున్నాడు. అదే గమనించిన రాజాసింగ్ తీవ్రమైన దాడి చేసిండు కనుకనే బీజేపీ భయపడ్డది. రాజాసింగ్ని బీజేపీలో ఉంచుకుంటే ఆ నిరంతర దాడిని ఎదుర్కోవాలి. ఆ నిరంతర దాడిని ఎదుర్కొంటే బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం బయటపడుతుంది. కనుక రాజాసింగ్ లాంటి ఒక తుమ్మముళ్ళను పక్కన పెట్టడమే బెటర్ అనుకొని రాజాసింగ్పై చర్యలు తీసుకుంది. ఆయన రిజిగ్నేషన్ ఆమోదం చేసింది. ఇది రాజాసింగ్ కూడా ప్లస్ పాయింట్, బీజేపీకి కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే రాజాసింగ్ బీజేపీలో ఉంటూ బీజేపీకి హెల్ప్ చేయడం తప్ప రాజాసింగ్కి బీజేపీ వల్ల ఒక నయా పైసా హెల్ప్ అవుతలేదని తెలుసుకున్న రాజాసింగ్ తన పవర్ని గట్టిగా ఉంచుకోవాలంటే బీజేపీని వీడితే కానీ తన ఇండివిజువాలిటీ బయటపడదు అని తెలుసుకున్న రాజాసింగ్ తన ఆయుధాన్ని ఉపయోగించి సాఫ్ట్గా బీజేపీ బయట పడిపోయాడు. బీజేపీ తన రెసిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేసినా బీజేపీపై ఒక్క మాట అనలేదు. ఎందుకు అనలేదంటే రేపు బీజేపీ పరోక్షంగా రాజాసింగ్ని హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది. రేపు బీఆర్ఎస్ కూడా రాజాసింగ్ని సపోర్ట్ చేసేటట్టు బీజేపీని చేస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ని కాముగా ఉంచే పని బీజేపీ చేయాల్సిందే. బీజేపీ రాజాసింగ్ని బయట సాగనంపినా ఇప్పుడు రాజాసింగ్పై బీజేపీ చర్యలు తీసుకొని ఆయన యాంటీగా పనిచేస్తే టోటల్ తెలంగాణలో వాళ్ళ అంటే క్యాడర్ నిరుత్సాహపడుతుంది. అంటే బీజేపీ కోసం పనిచేసినోడి ప్రతి ఒక్కడి గతి బీజేపీ ఇలాగే చేస్తుంది అనే ఒక బ్యాడ్ థింగ్ పోతుంది. కనుక బీజేపీని వీడిన రాజాసింగ్ని కూడా నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ద్వారా ఇప్పుడు బీజేపీ హెల్ప్ చేపించి రాజాసింగ్ గెలుపొందే బాధ్యత బీజేపీ తీసుకుంటారు. ఇప్పుడు లాస్ట్కి బీజేపీ ఇండిపెండెంట్గా రాజాసింగ్ని గెలిపించడానికి కూడా ఒక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంఐఎంతో పొత్తు ఉంటూ ఇప్పుడు బీజేపీకి రెండు పొత్తులు, ఒకటి ఓవైసీ నేషనల్ లెవెల్లో పొత్తు ఓవైసీ ఒక బ్రదర్ లాంటి వాడు బీజేపీకి, రెండో చిన్న బ్రదరు, అవసరం వచ్చే బ్రదరు, ఫైనాన్స్ చేసే బ్రదర్ ఏమో కేసీఆర్. ఇప్పుడు ఈ రెండు బ్రదర్స్ని తన సొంత కొడుకైన రాజాసింగ్ని బయట పంపితే కానీ ఈ అద్దె బ్రదర్లు సంతోషపడరు. కనుక బీజేపీ ఎంఐఎంని కేసీఆర్ని సంతృప్తి పరచడానికి, అంటే కేసీఆర్ కాదు కానీ ఎంఐఎంని సంతృప్తి పరచడానికి రాజాసింగ్ని అంటే వ్యక్తిని బయట పంపించడానికి రెడీ అయింది. కానీ ఇండైరెక్ట్గా రాజాసింగ్ గెలుపొందాలనే బీజేపీ ట్రై చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలి గోషామేళ అని బీజేపీ ట్రై చేయదు. బీజేపీ క్యాడర్ని మళ్ళీ రాజాసింగ్కే ఓటేయండి కానీ సైలెంట్గా ఓటేయండి అని చెప్తుంది. అంటే ఒక వీక్ క్యాండిడేట్గా బీజేపీ నిలబెట్టి ఆయన ద్వారానే రాజాసింగ్ గెలిపించే అన్ని ప్రయత్నాలు ఈ బీజేపీ చేస్తుంది. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. రాజాసింగ్ గెలవాలి అని కాంగ్రెస్ కూడా ట్రై చేస్తుంది. అంటే కాంగ్రెస్ తన వైపు నుంచి క్యాడర్ని కూడా రాజాసింగ్ గెలవాలని ఉసిగొలుపుతుంది. ఎందుకంటే ఈ రాజాసింగ్ ఏదో ఒక టైంలో కొద్దిగా తడబడి కాంగ్రెస్ వైపు వస్తే బీజేపీకి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా రాజాసింగ్ గెలవాలని, బీజేపీ కూడా రాజాసింగ్ గెలవాలని, ఇంకా ఎంఐఎం కూడా పరోక్షంగా రాజాసింగ్ గెలవాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎంకి కాంగ్రెస్ బలపడడం కూడా ఇష్టం లేదు.
ఇక్కడ కాంగ్రెస్ బలపడే కన్నా బీజేపీ బలపడితేనే బెటర్. ఎందుకంటే ఆ విభేదాల ద్వారా ఎంఐఎం బలపడవచ్చు. అంటే ఎంత గలీజ్ ఈక్వేషన్స్ తయారవుతున్నాయి తెలంగాణలో అంటే మనం అసలు ఊహించలేము. అంత గలీజ్ ఈక్వేషన్స్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒక అద్దె పార్టీ. ఎవరైనా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టీఎస్ఆర్టీసీలో ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చు ఆ బస్సు, డబ్బులు ఉండాలి అంతే. ఇప్పుడు ఏమైపోయింది, కాంగ్రెస్కి బీఆర్ఎస్ అవసరం లేదు, మొత్తం గుంజిపారేసింది, ఆస్తులంతా కాంగ్రెస్ గుంజేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రెప్యుటేషను, క్యాడరు, కొద్దిపాటి ధనబలంతో కేసీఆర్ సర్వైవ్ అవుతున్నాడు. అది బీజేపీ వాళ్ళని ఉంచుకుంటుంది, నో ప్రాబ్లం. కేసీఆర్ని కేటీఆర్ని హక్కుని చేర్చుకునే దాంట్లో బీజేపీకి ఏ ప్రాబ్లం లేదు. కానీ పార్టీ మారటంలో ప్రాబ్లం. బీఆర్ఎస్ లాగానే ఉండాలి శాశ్వతంగా. కేసీఆర్ ఒక అధినేతలాగా ఉండాలి, కేటీఆర్ ఒక ప్రిన్స్ లాగా ఉండాలి. వీళ్ళ పని ఏమంటే బీఆర్ఎస్కి తగిన టైంలో పారితోషికాలు ఇచ్చుకుంటూ వాళ్ళు బయట హాయిగా ఉండాలి. అంటే బయట హాయిగా ఉండేటట్టు కాంగ్రెస్ని కూడా బీజేపీ బెదిరిస్తుంది. మీరు చేస్తున్న అక్రమాలు బయటపడొద్దు అంటే కేసీఆర్ కేటీఆర్ చల్లగా బయట నంది హిల్స్లో కానీ పంది హిల్స్లో ఎక్కడైనా పర్వాలేదు, వాళ్ళు సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే మాకు పనికొచ్చే క్యాండిడేటు, మాకు ఫైనాన్స్ ఇచ్చే క్యాండిడేట్ కనుక మీరు వాళ్ళిద్దరిని టచ్ చేసేది విడిచిపెట్టి మీరు కవితను తీసుకోండి, ఏమనే చేసుకోండి, ఆస్తులు తీసుకోండి, RRR లోపల ఏమనే చేసుకోండి, మాకు సంబంధం లేదు. మనకు కావాల్సింది కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్. ఇది బీజేపీకి కావాలి. ఇక కాంగ్రెస్కి కవితను తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఇప్పుడు కవితని చేర్చుకొని ఆమెకు ఒక ఉపాధి కల్పించి వాళ్ళు చేయలేని పనులంతా కవితతో చేపించి, అంటే కాంగ్రెస్లో ఎవడెవడిని ఇబ్బంది పరచాలో కవిత ద్వారా ఇబ్బంది పరిచి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కాంగ్రెస్ క్యాడర్ని బలపరుచుకునే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సింపుల్ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఎన్ని అంటే డిఫరెంట్ పర్ముటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది నీకు పొలిటికల్గా ఏం తెలుసాడు సన్నాసులు, నేను మాట్లాడతలేను కనుక మీకు అట్లా అనిపిస్తుంది. నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తున్న పొలిటికల్ విశ్లేషణ అంటే ఆశ్చర్యపోతుంది. అందుకోసం నేను ఇది చేస్తున్నా. ఇప్పుడు ఇట్లనే జరుగుతుందో లేదో మీరు కళ్ళారు చూడండి. ఇప్పుడు కవితకు ఎక్కడ సర్వైవ్ కావాలన్నా కేసీఆర్ అండ, కేసీఆర్ ఫోటో, కేసీఆర్ ధనబలం లేకుండా కవిత ఒక గంట హైదరాబాదులో తిరగలేదు. ఆమె జాగృతిని పెట్టుకొని అప్పుడు ఉడికిన పప్పులు జాగృతి ద్వారా ఇప్పుడు కాంగ్రెస్లో ఉడికించలేదు. ఎందుకంటే జాగృతి అనే ఒక క్యాడరు బీఆర్ఎస్ క్యాడరే. అంటే కేసీఆర్ అంటే ప్రేరేపణ వల్ల ఉన్న క్యాడరే ఈ జాగృతి క్యాడర్. కానీ జాగృతినే కవిత మెయింటైన్ చేయలేదు. ఇంకా పార్టీ నిర్మించి ఆ క్యాడర్ని మెయింటైన్ చేయడం కవిత చేతిలో ఉన్న విషయం కాదు. కాబట్టి కవిత బీఆర్ఎస్ అధినేత కూతురిగా కాంగ్రెస్లో చేరి కొంత బీఆర్ఎస్ క్యాడర్లో నిరుత్సాహం కలిగించే పని చేయగలదు. కానీ దానికన్నా ఎక్కువ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించే పని కవిత చేయలేదు. కాంగ్రెస్ ఏం చెప్తుందో అది కవిత తూచా తప్పకుండా పాటించాల్సిందే తప్ప కవితకు వేరే మార్గాలు లేవు. అంటే ఈ విశ్లేషణ ద్వారా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ వెర్రి వెంగలప్పలయ్యేది తెలంగాణ ఓటర్లు, తెలంగాణ జీవులు మాత్రమే. ఇక్కడ రాజకీయాల పార్టీల అంటే ఒక అజెండా లేదు, ఒక విధానం లేదు, ఏం లేదు. ఎవరికి ఏం కావాలనో అది తెలంగాణలో వచ్చి ఇది ఏటీఎం లాంటిది. వేరియస్ కార్డులు వేసి ఒకడు మాస్టర్ కార్డ్ వేస్తాడు, ఇంకో కార్డ్ వేస్తాడు, ఒకడు యూపీఐ పేమెంట్ తీసుకుంటాడు, ఒకడు క్యాష్ తీసుకుంటాడు, ఒకడు డీడీలు కడతాడు. అంటే ఫైనాన్స్ పరంగా తెలంగాణని మొత్తం నాకేసే పనిలో రెండు నేషనల్ పార్టీలు ఉన్నాయి తప్ప తెలంగాణను బాగుపరిచి దీన్ని ఒక బంగారు తెలంగాణను మార్చుదామంటే అది కేసీఆర్ ట్రై చేసిండు తప్ప ఇప్పుడు ఈ రెండు పార్టీలు అలాంటి బంగారు తెలంగాణని ఊహించుకోలేకపోతున్నాయి. కాబట్టి కేసీఆర్ తన వంతు బంగారు తెలంగాణను చేసేసి
పక్కకు జరిగిండు. ఆ బంగారు తెలంగాణ చేసిండు కనుకనే ఇంకా కేసీఆర్ ధనపరంగా బలంగా ఉండి ఇంకా సర్వైవ్ అవుతుండు. అదే తెలంగాణని తెలంగాణగా ఉంచుంటే కేసీఆర్ దగ్గర డబ్బు లేక ఉంటుండే. ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుడు కాబట్టి కేసీఆర్ ఇంకా తన బిడ్డను, కొడుకును, అల్లుళ్లను జైలు బయట ఉంచగలుగుతున్నాడు అని ఈ స్పష్టత మన తెలంగాణ వాదుల్లో ఉంటే సరిపోతుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం.